మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు అంటే డిసెంబర్ 5వ తారీఖున రెపో రేట్ మరింత తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ పాటు తగ్గించింది అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గనున్నాయి. దీని ఎఫెక్ట్ హోమ్ లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, వాటి వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి అనమాట. గత ఫిబ్రవరి నుంచి అంటే 11 నెలల కాలం నుంచి చూస్తే కన్సిస్టెంట్గా ఆర్బీఐ వాళ్ళు అంటే మానిటరీ పాలసీ కమిటీ ఇప్పటి వరకు కూడా 125 బేసిస్ పాయింట్స్ తగ్గించుకుంటూ వచ్చింది. 100 బేసిస్ పాయింట్స్ = 1% మనకు తెలుసు. అంటే 1.25% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మన రెపో రేట్ అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది, లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది రాస్తున్నారు. మొత్తానికైతే ఆర్బీఐ కన్సిస్టెంట్ గా రెపో రేట్ తగ్గించుకుంటూ వచ్చిందనమాట. ఇది ప్రో గ్రోత్ అప్రోచ్ అనొచ్చు. ఇంకా కొంతమంది అయితే ఇది న్యూట్రల్ స్టాన్సా లేదా ప్రో గ్రోత్ స్టాన్స్ అనే దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. అయితే ఒక పక్క అయితే భారతదేశంలో జీడిపి రేట్ బాగా కనిపిస్తుంది, జీడిపి గ్రోత్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా స్టేబుల్గా తక్కువగా ఉందన్నమాట. వీటన్నిటిని ఆర్బీఐ అర్థం చేసుకుని మార్కెట్లో డిమాండ్ పెంచాలని ట్రై చేస్తుంది. అందుకనే వడ్డీ రేట్లు తగ్గిస్తే జనం చేతిలో క్యాష్ ఉంటుంది. ఎప్పుడైతే క్యాష్ ఉంటుందో మార్కెట్లో డిమాండ్ పెరిగిద్ది అనమాట. ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుద్ది కదా.